వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్. ఇవాళ ఇంకొకటి హెల్దీది మంచిది చూపిస్తాను. కరివేపాకు అంటే కారపొడి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇలాగ కడిగి కొంచెం ఆరబెట్టుకున్నాను. కరివేపాకు ఇలా సౌండ్ వస్తుంది చూసారా, అలాగ ఆరబెట్టుకుంటే మనకి సంవత్సరం అయినా కూడా పాడవదు. దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఇలాగ మినప్పప్పు, శనగపప్పు, నూలుపప్పు, ఇది కందిపప్పు సేమ్ 3 కొలతలు ఈక్వల్గా, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం ఇలాగా ఉసిరిక తురుము. ఇది అంటే మనం ఉసిరికాయలు ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అన్నది మనం తెలుసుకుందాం. ఇలాగా ఎంతో మంచిది కదా, మనకి ఎప్పుడు దొరకవు. దొరికినప్పుడు ఇలాగ మనం పెట్టుకున్నామంటే బాగుంటుంది. కారపొడి, ఇంగువ, ఉప్పు. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. కొంచెం వేసుకుందాం ఆయిల్. ఒక్కొక్క చెంచా వేసుకుని ఒక్కొక్క పప్పు వేయించుకోవాలి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ కందిపప్పు వేయించుకుంటున్నాను. ఇలాగ కందిపప్పు, ఇలాగ శనగపప్పు, మినప్పప్పు, వేగాక ఇవి నూలుపప్పు వేసుకుందాం. నూలుపప్పు తొందరగా వేగిపోతుంది, అందుకు నూలుపప్పు వేసుకుందాం. ఇవి ఇలా వేగిపోయింది. ఇవి ఇలాగా వేగిపోయి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు పొడిగానే మెంతులు, జీలకర్ర వేయించుకుంటాను. ఇందులోనే కొంచెం ఇంగు వేస్తాను, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కదా, ఇంగు తక్కువ వేస్తున్నాను. ఉసిరికాయ తురుముకున్నాం కదా, ఇది వేయించుకుందాం. ఇలాగా పొడిగానే వేయించుకుందాం అండి. ఆయిల్ ఎక్కర్లేదు, నూనె గట్ట వేయక్కర్లేదు. దాంట్లో ఉన్న తడి కొంచెం పోయే వరకు వేయించుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. బాగా ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చి వాసన ఉంటేనే బాగుంటుంది వెల్లుల్లిపాయలు. ఇలాగా ఉసిరికాయ పొడి అంతా కూడా పొడిగా అయిపోయింది, ఎర్రగా వేగిపోయింది. ఇందులో కలిపేసుకో.
మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేయిస్తున్నప్పుడే కొంచెం చింతపండు కూడా ఇలా వేసి ఇలా వేయించేసుకోవాలి. ఇలా చూసారా? ఇప్పుడండి అసలు ఇది కరివేపాకు పొడి. కరివేపాకు మొత్తం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత మంచిది, ఒంటికి మంచిది కదా. మామూలుగా అయితే ఆ పప్పులకి తగ్గట్టుగా వేసుకుని కొంచెం వేసుకుని చేస్తారు. నేను ఎక్కువ కరివేపాకు వేస్తాను. ఉసిరి, కరివేపాకు ఇవన్నీ మ్యాక్సిమం ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది అని. ఇదంతా పొడిగానే వేయించుకోవాలి. నూనె వేయక్కర్లేదు. ఇవన్నీ కడిగేసి ఆరబెట్టాము. కొంచెం నీళ్ళలో ఆరబెట్టాను. ఇది ఇలా వేయించుకోవాలి. కొంచెం ధనియాలు, కొంచెం 2 మిరియాలు కొంచెం అండి, ఒక హాఫ్ స్పూను అంతటికి ఒక హాఫ్ స్పూన్ వేస్తే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందాక మరి కొంచెం కరివేపాకు ఉండిపోయింది కదా, అది కూడా వేసేస్తున్నాను. వేగిపోయింది. ఇవ్వండి, ఇవన్నీ మొత్తం బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయాక దానికి తగినంత ఉప్పు వేసుకుని గ్రైండర్ చేసుకుని మరొకసారి జల్లించుకుని మళ్ళీ అలాగ 2 సార్లు మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఇది చేసాక మీకు చూపిస్తాను. బాగా చల్లారాలి కదండి, వేసాక చూపిస్తాను. ఇందాకలా కరివేపాకు పొడికి, ఉసిరికాయ పొడికి అన్ని వేయించుకున్నాం కదా, చల్లారిపోయింది. బాగా చల్లారిపోయాక గ్రైండ్ చేసి ఇలాగ జల్లెడ పట్టించాను. ఇగో ఇలాంటి జల్లెడతోటి ఇలాగ జల్లెడ పట్టించి మళ్ళీ దాన్ని ఏంటంటే మిక్సీ చేసుకున్నాను. మెత్తగా వచ్చేసింది బాగా. ఇది మొత్తం ఇలాగ కింద మీద బాగా కలుపుకుని మనం డబ్బాలోని గాజు సీసాలో పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం వాడుకోవడానికి చిన్న డబ్బాలో బయట పెట్టుకుని మిగతాది కొంచెం లోపల పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పాడవదండి. చక్కగా ఇలాగ ఉంటుంది, అస్సలు పాడవదు. ఉసిరికాయ పొడి ఉన్నది కదా, మనం పొద్దుట ఫస్ట్ ముద్దలోని కొంచెం కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ఇలాగ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.